ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి అండగా నిలిచారు. మున్నేరు వరద బాధితుల సహాయం కోసం తన వంతుగా ₹1 కోటి చెక్కును జిల్లా కలెక్టర్కు అందించారు. వరద బాధితుల చికిత్స నిమిత్తం 2 అత్యాధునిక అంబులెన్స్లు వైద్యం కోసం అవసరమైన అన్ని రకాల మెడిసిన్స్ ఉచితంగా అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఖమ్మం జిల్లా వాసి హెటిరో సంస్థల అధినేత రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఆయన వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి చెక్ను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్కు అందజేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చినటువంటి వరదలకు ₹1 కోటి సాయం చేసి ఆ చెక్ను కూడా అక్కడికి పంపిస్తున్నట్టు పార్థసారథి రెడ్డి ప్రకటించారు. దాంతోపాటు తను పుట్టినటువంటి జిల్లాకు ఏదో చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకోవాలని ముందుకొచ్చి ఈ 2 అత్యాధునికమైనటువంటి అంబులెన్స్లను ఫారెన్లో అంటే విదేశాల్లో మనం చూసేటువంటి అన్ని సౌకర్యాలను ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా కాపాడేందుకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో కూడినటువంటి ఒక 2 అంబులెన్స్లను ఖమ్మం పంపించారు. ఈ 2 అంబులెన్సులు ఒకటి పాలేరు వైపు వెళ్తుంది, ఒకటి ఖమ్మం ఏరియాలలో కూడా ఈ 2 అంబులెన్సులు తిరుగుతూ వరద తర్వాత వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి రోగులను కాపాడేందుకు వారికి అన్ని రకాలైనటువంటి మందులు ఇచ్చేందుకు కూడా ఈ 2 అంబులెన్సులు సిద్ధం చేశారు. డిఎంహెచ్ఓకి వీటిని హ్యాండ్ ఓవర్ చేసి ఈ వారం రోజుల పాటు 4-5 రోజుల పాటు జరిగేటువంటి వైద్య సహాయక చర్యలన్నిటి కూడా చేపట్టాలని చెప్పారు. ₹1 కూడా తీసుకోకుండా వారికి వైద్యం చేసేలాగా మొత్తం మెడిసిన్స్ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి సప్లై చేస్తున్నారు. హై క్వాలిటీ మెడిసిన్స్తో పాటు అన్ని రకాలైనటువంటి మందులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే వరద ప్రాంతాల్లో ఉన్నారో వారందరికీ కూడా సహాయం చేసేందుకు తీసుకొచ్చారు. ఒక డాక్టర్స్ టీం కూడా మనతో పాటు ఉంది. ఈ డాక్టర్స్ టీం ఫుల్ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు వీరికి అసిస్టెంట్గా చాలామంది నర్సింగ్ సిబ్బందిని కూడా పెట్టారు. వీళ్ళతో పాటు ఏవోగా ఈ మొత్తం బృందాన్ని కోఆర్డినేట్ చేసిన ఏవో కూడా పెట్టారు. మనతో పాటు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, ఆయనతో పాటు. సార్ మీ పేరేంది, మీ డిజిగ్నేషన్ సార్? నేను డాక్టర్ విక్రమ్ అండి, హెటరో మెడికల్ ఆఫీసర్ అండి, హెటరో గ్రూప్కి చీఫ్ మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి సార్? మీరు ఏం చేయగలుగుతారు ఈ వరద రిలీఫ్ ప్రాంతాలలో? అంటే ప్రివెంటివ్ కావచ్చు, రాకుండా చేయొచ్చు కానీ వచ్చిన వాళ్ళని. ఇది మన వరదలు వచ్చిన ఫ్లడ్స్ తర్వాత ఈ డిజాస్టర్ కోసం హెటరో సంస్థ నుంచి డిజాస్టర్ మెడికల్ మేనేజ్మెంట్ అండి, అంటే మనకు వరదల తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు వాటికి ప్రివెంటివ్గా మెడికేషన్ ఇవ్వడం, ఉదాహరణకు టైఫాయిడ్ లాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తకు మెడికేషన్ ఇవ్వడం, అక్కడ ఇప్పుడు వరదలలో ఇబ్బంది పడిన వాళ్లకు ఆరోగ్యంగా ఏవైనా సమస్యలున్నా వాటికి కూడా పూర్తి మందులను మేము తీసుకొని వచ్చామండి. అండ్ వాళ్ళకి ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా మా అంబులెన్స్లు కూడా రెడీగా ఉన్నాయి. మా టీంలో ఈఆర్ డాక్టర్ అంటే ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉన్నారు, దాంతోపాటు డిఎంఓస్ కూడా ఉన్నారండి. ఈఆర్ ఫిజిషియన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తుంటారు. డిఎంఓస్ కూడా వాళ్ళు మిగతా అందరినీ చూసుకునే విధంగా. అండ్ దాంతోపాటు అందరూ అడ్వాన్స్ ట్రైనింగ్ ఉన్న నర్సింగ్ సపోర్ట్ టీం ఉందండి, అండ్ ఫార్మసీ టీం కూడా ఉందండి. నైపుణ్యంతో కూడినటువంటి వైద్య సిబ్బందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వీరందరూ కూడా పాలేరుతో పాటు ఖమ్మం ఏరియాలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంతా కూడా పరిశీలన చేస్తూ వారికి అవసరమైనటువంటి మందులను, దాంతోపాటు ఇతర మెడికేషన్స్ అందించడంతో పాటు ఏదైనా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా తరలించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎక్విప్మెంట్కి ఎన్ని లక్షల రూపాయలైనా సరే పూర్తి ఉచితంగా భరించాలని పార్థసారథి గారు నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్కు అట్లాగే డిఎంహెచ్ఓ సుబ్బారావు గారు చెప్పారు. జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.